టౌన్ కి సంబంధించి శ్మశాన స్థలంలో కబ్జా గురైనటువంటి 35 రోడ్డుని మన ప్రియతమ నాయకుడు డాక్టర్ బివి జయరాజ్ రెడ్డి దాని మీద బాగా దీర్ఘంగా ఆలోచన చేసి దాన్ని ఎవరికి కబ్జా కాకుండా ఇది అందరికి సంబంధించిన విషయం, లాస్ట్ చనిపోతే వచ్చేది 6-3 అడుగుల స్థలాన్ని కూడా కబ్జా చేసి ఏమైనా న్యాయం అని చెప్పి ఆయన ప్రజలన్నీ ఆలోచన చేసి మున్సిపల్ కమిషనర్ పిలిచి వెంటనే దీన్ని రద్దు చేసి ఈ 80% ఉన్న ప్రజలకి సంతృప్తి పరచాలని ఆయన మా అందరి ముందరూ ఆయన చెప్పడం వల్ల దేవుదేవత ఈ రోజు నిన్ననే కౌన్సిల్ లో కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఈ మన అందరి తరఫున 80% ఉన్న హిందువుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎదుర్కొంటున్న సమస్యను మన ఎమ్మెల్యే జయరాజ్ రెడ్డి గారు చాలా తొందరలో స్పందించి దానికి ఒక పరిష్కారం చూసి నిన్న కౌన్సిల్లో రద్దుపరచడం పట్ల బీసీ సంఘాల తరఫున బీసీలో 22 కుల సంఘాల తరఫున మేమంతా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా మేము 22 కుల సంఘాలుగా ఆయనకు ఒక రిక్వెస్ట్ ఏమంటే ఆయన చెప్పిన దాని ప్రకారం మాకు ఇంతకుముందే చెప్పినాడు మున్సిపల్ కౌన్సిలర్లో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వరకు దానికి అమౌంట్ తీసుకొచ్చి దాన్ని పట్టణంలో చాలా మిగతా కులాలు కింద చేసినాడు, బీసీలు కూడా అదే విధంగా చేస్తామని చెప్పి చాలా హామీ ఇచ్చినాడు. ఆ హామీని తొందరగా నెరవేర్చారని చెప్పి కూడా మేము చాలా ఆశిస్తున్నాము. కాబట్టి మా అందరి తరఫున మా సంఘాల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మొన్ననే చెప్పాను, శ్మశానాల దగ్గరకు వచ్చి భూముల దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేల పట్టణంలో ఎవరైనా ఎంతటి వారైనా కబ్జాల విషయంలో అది ప్రజల ఆస్తి, బీసీల ఆస్తి. అదేవిధంగా అక్కడికి వచ్చే ఊరికే నేనైనా ఎవరైనా ఒక్క ఫోటోలకి స్పందించడం కాదు, కలెక్టర్కి కౌన్సిల్లో తీర్మానాన్ని తిరస్కరించి కలెక్టర్ పంపించినప్పుడే దాని యొక్క ప్రయోజనం ఉంటుందని అది వెంటనే చేశాం. అదేవిధంగా నాట్ ఓన్లీ ఈ శ్మశానమే కాదు, మైనారిటీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇతర కులాలు, అగ్ర కులాలు కావచ్చు, ఎవరైనా చేనేత కావచ్చు, రెడ్డి కావచ్చు, బ్రహ్మ ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ శ్మశానాల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నికలలో సర్కిళ్ళు, పార్కులు, శ్మశానాలు వీటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా దాంట్లో భాగంగా మీకు చెప్పినటువంటి మన ఉన్నటువంటి శ్మశానానికి ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపౌండ్ వల్ల దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు దశల వరకు అన్ని చేస్తాం. మరొకసారి మళ్ళీ కూడా ఆ శ్మశాన అభివృద్ధి తర్వాత మీరందరూ మనందరం మళ్ళీ కలుసుకుంటాం. మీరే చెప్తారు సార్ అద్భుతంగా చేశారని చెప్పి దానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి నేను చెప్పాను. నాట్ ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు మీకు అక్కడ ఒక శ్మశానంలో వచ్చినప్పుడు ఏ సదుపాయం అయితే కావాలో, భౌతికాలు వచ్చినప్పుడు ఏమేమి కావాలో దాని మీద కొంచెం ఇంకా మోడర్న్గా ఈ యొక్క శ్మశాన వాటిని తయారు చేయడం ప్రతిపాదన చేస్తున్నాం. కొంచెం డబ్బు లేదు ప్రభుత్వంలో, మీకు తెలుసు, సమయం కొద్దిగిస్తే దాన్ని ఏ రకంగా తీసుకొచ్చి ఇది చేస్తాం. అంతేకాకుండా వాల్మీకులకు సంబంధించినటువంటి భవనం ఏదైతే ఉందో రేపు మళ్ళీ 20వ తేదీ తర్వాత 21 తర్వాత నేను మళ్ళీ ఢిల్లీకి పోతున్నా. మొన్ననే మీరు చూశారు, ఎమ్మెల్యేలకు ఒక గొప్ప శుభవార్త, బైపాస్ నేషనల్ హైవే 225 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ ని మనకు ఒక ఫస్ట్ ఫేజ్ కింద